తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పెద్ద పులి కలకలం రేపింది. స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామ సమీపంలో ఉన్న మాతంగం మెట్ట ఫారెస్ట్ వద్ద పెద్ద పులి ప్రత్యక్షమైంది. మాతంగం మెట్ట సమీపంలో ఉన్న ఇంటి వద్ద ఉన్న కుక్కలను వేటాడేందుకు పెద్ద పులి వచ్చింది. అయితే ఆ సమయంలో కుక్కలు మొరగడంతో ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న బీహార్కు చెందిన మహిళ బయటకు వచ్చి చూడగా పెద్ద పులి కుక్కల వద్ద కనిపించింది. దీంతో ఆమె కేకలు వేస్తూ సమీపంలో ఉన్న ఇంటి యజమానికి సమాచారం అందించడంతో వారు పరుగున అక్కడికి చేరుకుని పెద్ద పులి వెనుక తిరిగి వెళ్లడం గమనించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు పోలీసులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని పెద్ద పులి అడుగుజాడలను గుర్తించారు. పెద్ద పులి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పెద్ద పులి కలకలం రేపింది. స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామ సమీపంలో ఉన్న మాతంగం మెట్ట ఫారెస్ట్ వద్ద పెద్ద పులి ప్రత్యక్షమైంది. మాతంగం మెట్ట సమీపంలో ఉన్న ఇంటి వద్ద ఉన్న కుక్కలను వేటాడేందుకు పెద్ద పులి వచ్చింది. అయితే ఆ సమయంలో కుక్కలు మొరగడంతో ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్న బీహార్కు చెందిన మహిళ బయటకు వచ్చి చూడగా పెద్ద పులి కుక్కల వద్ద కనిపించింది. దీంతో ఆమె కేకలు వేస్తూ సమీపంలో ఉన్న ఇంటి యజమానికి సమాచారం అందించడంతో వారు పరుగున అక్కడికి చేరుకుని పెద్ద పులి వెనక్కి తిరిగి వెళ్లటం గమనించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు పోలీసులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకుని పెద్ద పులి అడుగుజాడలు గుర్తించారు. పెద్ద పులి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. పెద్ద పులి అడుగులను కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? అయితే ఇది పులి ఇప్పుడు నిన్న అయితే కనుక ఇక్కడ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో అయితే ఈ మొత్తం జనాలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతాల్లో తిరుగుతూ ఎవరికి ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిన పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. తాజాగా పులి అయితే గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామ సమీపంలో ఉన్న మాతంగ మెట్ట ఫారెస్ట్ వద్ద అయితే ప్రత్యక్షమైందని చెప్తున్నారు. నిన్న రాత్రి ఒక మహిళ అయితే ఒక సీజీకి చెందిన మహిళ అయితే కనుక ఇక్కడ ఈ పులిని ప్రత్యక్షంగా చూసింది. అది కుక్కలను వేటాడేందుకు గ్రామంలోకి సమీపించిందని చెప్తున్నారు. ఆ సమయంలో ఆ మహిళ బీహార్కి చెందిన మహిళ అయితే ఆ ఇంటి యజమానిని లేపిన సందర్భంలో కేకలు వేసి అరుపులు అరవడంతో పులి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమీప ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఒక అటవీ పందిని అయితే అక్కడికక్కడ వేటాడి చంపిన పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు అయితే కనుక ఈ గ్రామానికి సమీపించుకొని ఇది పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి కూడా సమీపంలో ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇక్కడ నుంచి డీప్ ఫారెస్ట్ కి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పులి ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియాలోకి పూర్తిగా అభయారణ్యంలోకి ఎంటర్ అయిపోతుందని ఫారెస్ట్ అధికారులు అయితే పూర్తిగా తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.